అందరికీ నమస్కారం. నేను మీ వెంకటపతిరాజు అయినమల, రాజోల్ నియోజకవర్గం. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి మనం అందరం ఓటేయాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు దేవా వరప్రసాద్ గారు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి అందరికి చెప్తున్నారు. నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు చేయాలి? ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఏ కార్యకర్తన పనిచేయాలి? ఎందుకు ఓటేయాలి? నేను చెప్తాను. గత 4.5 సంవత్సరాల నుంచి మీ వైసీపీ గవర్నమెంట్లో కొట్లాడి అనేక మందికి మేము భరోసా ఇచ్చాం. ఏ విధంగా అంటే, వాళ్ళ అన్యాయానికి గురైతే ఆ ప్రభుత్వంలో, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము న్యాయం చేస్తామండి, ఖచ్చితంగా న్యాయం చేస్తాం అని చెప్పి అదే మాట తీసుకుని అనేక మందికి మీకు ఓట్లు వేయించాం. అనేక మందికి మేము వస్తున్న తర్వాత మీకు చేసి పెడతాము, ఖచ్చితంగా చేసి పెడతామని చెప్పి. మేము ప్రీవియస్ గవర్నమెంట్లో మనం ప్రతిపక్షంలో ఉండి కూడా చాలామందికి న్యాయం చేసాం. మాకు ఏ అధికారం లేదు. కానీ ఇప్పుడు మేము నెగ్గించుకునే ఎమ్మెల్యే ఉన్నారు, మా ప్రభుత్వం ఉంది, కానీ పాలన అస్సలు బాగాలేదు. ఏ ఒక్క అధికారి సరిగ్గా పనిచేయట్లేదు. ఎంత దరిద్రంగా ఉందంటే, చిన్న చిన్న విషయాలు, 7 నెలలు 8 నెలలు పడుతుంది అని అంటే చిన్న విషయాలు, పర్టికులర్గా ఒక సెక్రటరీ చేసేవి, ఒక ఎస్ఐ స్థాయిలోని, ఒక ఎంపీడీఓ స్థాయిలోని కూడా పనులేం అవట్లా. మరి ఏం చేద్దాం? మనము ప్రజా పాలనలోకి వచ్చిన తర్వాత పాలన అందిస్తామే, మంచి పాలన అందిస్తామని ప్రజలకు చెప్పాం, కానీ ప్రతిదానికి పళ్ళికలు ఇచ్చుకుంటూ మేము ఫోటోలు పెడతామని చెప్పలా. మనం ఏం చేస్తాం రాజోల్లో ఇప్పటి వరకు? ఏమైనా చేయగలిగామా? ఎందుకు చేయలేకపోతున్నాం? ఒక ఎస్ఐసిఐ మీరు 6 సార్లు 7 సార్లు కూర్చోబెట్టి చెప్తున్నారు ఒక విషయం గురించి, ఇప్పటివరకు జీరో. ఇంకో విషయం, జన సైనికుడు ఇప్పుడు చల్లారవి ఎవరు రాపాక వరప్రసాద్ గారు ఆ రోజు ఇంటి ముందు షెడ్ తీయించేస్తే అది చేయడానికి వైసీపీ సర్పంచ్, పంచాయతీ సర్పంచ్ అతను తప్పు అని తెలిసి కింద గవర్నమెంట్లో ఇతనికి అన్యాయం జరిగిందని చెప్పి అతను తీర్మానం ఇవ్వడానికి అతను ఒప్పుకున్నాడు. కానీ మీరు ఇప్పటి వరకు తీర్మానం ఇప్పించలేకపోయారు. 2 నెలల నుంచి రోడ్డు మీద పాడేశారు జన సైనికుడిని. ఒక జన సైనికుడు పోరాడేవాడిని, పార్టీకి అన్ని విధాలుగా అండదండలుగా ఉండేవాడిని మోరల్గా దెబ్బతీసేస్తే ఎందుకు వస్తారండి? ఎందుకు చేయాలా? ఏమన్నా పార్టీ కార్యకర్తలు ఉద్యోగం ఇప్పించగలిగామా మనం? ఒక్కడికి మనము ఏంటి హై బ్యాక్గ్రౌండ్ ఉండి ఏం చేయగలుగుతున్నాం? ఇది నేను చేస్తాను అని భరోసా ఇవ్వగలుగుతున్నావా? నాకు ఎవరైనా ఏదైనా చెప్తే ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వేస్ట్ అండి అంటున్నారు. అది పరిస్థితి. ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఖచ్చితంగా మీరు అహంకారంతో వెళ్తే రైట్, అహంకారంతోనే చెప్తాను సమాధానం. లేదు, మీరు అసలు జరుగుతున్నవి ఏంటివి, ఇవి ఎందుకు చేయలేకపోతున్నారు? కూర్చోండి. మీరు తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నాం మేము, మీరు కూడా ఊరేగేయడానికి కాదు, పక్కన ఇబ్బంది జరుగుతున్నప్పుడు కూటమిలో ఉండగా మీకు కూడా బాధ్యత ఉంది. తప్పులు జరుగుతున్నప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. ఎంతసేపు మీరు భజన చేయడానికి కాదు. తప్పుని తప్పు అని చెప్పండి. ఇది తప్పు. ప్రజలు హర్షించింది ఏదైనా కూడా తప్పే. పాలనని ప్రజలు పర్టికులర్గా రాజోళ్ళు వాళ్ళని హర్షించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారు అక్కడ. మనకు వచ్చిన రోడ్లు ఇవన్నీ కూడా అతను కేంద్రంతో మాట్లాడి చేయబట్టి మనం రోడ్లు వేసుకుంటున్నాం ఇవాళ. ఇంతకుముందులాగా ఫండ్స్ అన్ని డైవర్ట్ చేయకుండా అతను అడ్డుపడుతున్నారు. పంచాయతీలకు రావాల్సిన నిధులన్నీ వస్తున్నాయి. ఆయన అంత చేస్తుంటే రాజోల్లో బేసిక్గా మనం రాజోల్ నియోజకవర్గంలో ఏం చేయగలుగుతామని చూసి ఏమైనా చేయగలుగుతున్నామా? ఏం మార్పు తీసుకొస్తున్నామా మనం? దయచేసి అవి చేయడానికి ప్రయత్నం చేయండి. ఈసారి ఎమ్మెల్యే ఎలక్షన్ అవుట్ అండ్ అవుట్గా ఎన్ని చెప్పడానికి వచ్చినాయి, అచ్చుమిఠాయి బ్యాచ్ వచ్చి చెప్తారు. లేడీస్కి కూడా, మహిళలకు కూడా నేను చెప్తున్నా, మంచి అది ఇంకా వద్దు, నాకు కోపం వస్తుంది బాగా.
మహిళలకు కూడా పొమ్మని చెప్పండి. ఎందుకు పనికిమాలిన బ్యాచ్ వచ్చేసి అలా కాదండి, మనము బాగా బొగ్గిలి మనము చేయాలండి ఎమ్మెల్సీ ఎలక్షన్కి, మన పార్టీ అండి. ఏంటిది ఇది? విలువైన కాలాన్ని ఇంక ఇప్పటికే వృధా చేసుకున్నాం, ఇంకా చేసుకోమని చెప్పండి, ఆపమని చెప్పండి.